తెలంగాణలో గులాబీ పార్టీ అధికారానికి దూరమై 2 ఏళ్లు దాటింది. గత అసెంబ్లీ ఎన్నికల్లో బీఆర్ఎస్ పార్టీ ఓటమికి అనేక కారణాలున్నాయి. ఇందులో ఉద్యమకారులు కార్యకర్తలను పక్కన పెట్టారన్న ఆరోపణలున్నాయి. కానీ గతంలో జరిగిన పొరపాటును ఈసారి తొలగించుకునే ప్రయత్నాల్లో వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ ఉన్నారా? అందులో భాగంగా ఉద్యమకారులను దగ్గరయ్యేందుకు కేటీఆర్ ప్రయత్నాలు మొదలుపెట్టారా? బీఆర్ఎస్ అంటేనే ఉద్యమకారుల పార్టీ. తెలంగాణ ఉద్యమంలో ఉద్యమకారులంతా కేసీఆర్ వెంట నడిచారు. దాంతో దిగి వచ్చిన కాంగ్రెస్ పార్టీ తెలంగాణ రాష్ట్ర కలను సాకారం చేసింది. అయితే 2014లో అధికారంలోకి వచ్చిన కేసీఆర్ ఆ తర్వాత తెలంగాణ ఉద్యమకారుల్ని పూర్తిగా దూరం పెట్టారు. కొంతమంది ఉద్యమకారులకు సాయం చేసి చేతులు దులుపుకున్నారనే ఆరోపణలు ఉన్నాయి. ఇక 2023 ఎన్నికల్లో మరోసారి గెలిచి హ్యాట్రిక్ కొడదామన్న కేసీఆర్ కలలకు తెలంగాణ ప్రజలు బ్రేక్ ఇచ్చారు. గత అసెంబ్లీ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీకి అధికారాన్ని కట్టబెట్టారు. ప్రస్తుతం కాంగ్రెస్ పార్టీ కూడా 2.5 ఏళ్ల పాలనను పూర్తి చేసుకుంది. అయితే అధికారానికి దూరం అయ్యాక గులాబీ పార్టీలో రియలైజేషన్ కనిపిస్తుంది. ఇప్పుడు ప్రతిపక్షంలో ఉన్న బీఆర్ఎస్ మరోసారి ఉద్యమకారులను దగ్గరయ్యేందుకు ప్రయత్నాలు మొదలుపెట్టినట్టు తెలుస్తుంది. ఇందులో భాగంగానే వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ తెలంగాణ ఉద్యమకారుల ఇంటి తలుపులు తడుతున్నారనే చర్చ జరుగుతోంది. ప్రస్తుతం తెలంగాణలో అన్ని నియోజకవర్గాలను బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ చుట్టేస్తున్నారు. రోజుకో జిల్లాలో పర్యటిస్తూ పార్టీ క్యాడర్లో కొత్త జోష్ నింపుతున్నారు. ఈ పర్యటనలోనే తెలంగాణ ఉద్యమకారుల ఇళ్లకు వెళ్తున్నారు. ఇటీవల తెలంగాణ ఉద్యమ అమరవీరుడు యాదిరెడ్డి ఇంటికి వెళ్లారు మాజీ మంత్రి బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్. ఆయన కుటుంబాన్ని పరామర్శించారు. తెలంగాణ ఉద్యమ కాలంలో యాదిరెడ్డి లాంటి అమరవీరుల త్యాగాలను స్మరించుకున్నారు. ఆయన కుటుంబానికి ఎల్లవేళలా అండగా ఉంటామని భరోసా ఇచ్చారు. యాదిరెడ్డి మరణించిన తర్వాత తెలంగాణ ఉద్యమంలో ప్రాణత్యాగం చేసిన అమరవీరులందరితో పాటు వారి సోదరుడికి ప్రభుత్వ ఉద్యోగం కల్పించినట్లు చెప్పారు. అంతేకాకుండా వారికి 500 గజాల స్థలాన్ని 10 లక్షల రూపాయల ఆర్థిక సహాయాన్ని బీఆర్ఎస్ ప్రభుత్వం అందజేసిందని గుర్తు చేశారు. తెలంగాణ కోసం ప్రాణాలను అర్పించిన వారి త్యాగం వెలకట్టలేనిది. వారికి ఎంత చేసినా తక్కువే అన్నారు కేటీఆర్. కొద్ది రోజులుగా పలు జిల్లాల్లో బీఆర్ఎస్ కార్యకర్తల కుటుంబాలను కేటీఆర్ పరామర్శిస్తున్నారు. వారికి పార్టీ తరపున ధైర్యం మరియు ఆర్థిక సహాయాన్ని అందిస్తున్నారు. ఇటీవల బీఆర్ఎస్ కార్యకర్త కరంచంద్ రోడ్డు ప్రమాదంలో చనిపోయారు. ఈ విషయం తెలుసుకున్న కేటీఆర్ బాధిత కుటుంబాన్ని పరామర్శించి వారికి ఆర్థిక సాయం చేశారు. అంతకుముందు ముషీరాబాద్కు చెందిన బీఆర్ఎస్ పార్టీ సీనియర్ కార్యకర్త సురేందర్ను కేటీఆర్ పరామర్శించారు. ఆయన అనారోగ్యంతో ఉన్నారని ఆయన కొడుకు ఉమాశంకర్ ఎక్స్ వేదికగా బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ దృష్టికి తీసుకొచ్చారు. దీనికి కేటీఆర్ స్పందిస్తూ సురేందర్ను త్వరలోనే కలుస్తాను అని మాట ఇచ్చారు. ఇచ్చిన మాట మేరకు కేటీఆర్ ముషీరాబాద్కు వెళ్లారు. అక్కడ అనారోగ్య సమస్యలతో ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న సురేందర్ను పరామర్శించారు. మెరుగైన వైద్య సాయం అందించాలని డాక్టర్లకు సూచించిన కేటీఆర్ సురేందర్ కుటుంబ సభ్యులకు ఆర్థిక సహాయం అందించారు. ఈ నేపథ్యంలో కేటీఆర్ చేసిన కామెంట్స్ హాట్ టాపిక్గా మారాయి. గతంలో బీఆర్ఎస్ పార్టీ కార్యకర్తల గౌరవం కాపాడకుండా తప్పు చేశామన్నారు బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్. కొత్త రాష్ట్రం కొత్త సంసారం కాబట్టి మంచిగా నడిపించాలని ఆలోచన చేశామన్నారు. మొత్తం ప్రభుత్వం మీద దృష్టి పెట్టి పార్టీ కార్యకర్తలపై ఎక్కువ దృష్టి పెట్టలేదని చెప్పారు కేటీఆర్. కానీ వచ్చే 5 సంవత్సరాలు అలా ఉండదన్నారు. 2028లో కేసీఆర్ ముఖ్యమంత్రి అయిన తర్వాత కార్యకర్తల బాగోగులు ప్రజల సంక్షేమం రెండింటినీ మంచిగా చూసుకునే బాధ్యత తనదే అన్నారు. కార్యకర్తలకు రావాల్సిన పదవులు జరగవలసిన లాభం కోరుకునే గౌరవం వచ్చే విధంగా చేసే బాధ్యత తనదే అన్నారు కేటీఆర్. మొత్తం మీద అధికారానికి దూరమైతే గానీ గులాబీ లీడర్లకు వాస్తవం తెలిసినట్టు లేదనే చర్చ జరుగుతోంది. గతంలో అధికారంలో ఉండగా కార్యకర్తలకు దూరమైన విషయాన్ని కాస్త ఆలస్యంగా గుర్తించిన కేటీఆర్ గతంలో జరిగిన పొరపాటును సరిదిద్దుకునే ప్రయత్నాలు ఉన్నారు. అయితే కేటీఆర్ రాకతో కార్యకర్తల కుటుంబాల్లో ఉత్సాహం కనిపిస్తోంది. కానీ ఈ పరామర్శలు గులాబీ పార్టీకి మరోసారి అధికారంలోకి తీసుకొస్తాయి అనేది తెలియాలంటే మాత్రం మరో 2 ఏళ్లు ఆగాల్సిందే అంటున్నారు పొలిటికల్ పరిశీలకులు.